46వ కీర్తన 10వ వచనం. ఊరకుండిడి నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. మన ప్రభువు చాలా స్పష్టంగా, చాలా స్ట్రైట్‌గా ఈ మాట తెలియజేస్తున్నారు. నేనే దేవుడునని తెలుసుకోండి. దేవుడు అనగా సర్వాధికారాలు కలిగిన వాడు. దేవుడు అనగా సమస్తమునకు అధికారి. ఈ సర్వ సృష్టి మీద, మనందరి మీద ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. శక్తియుక్తులున్నాయి. ఆయనను మించిన శక్తిమంతుడు మరొకడు లేడు, ఆయనను మించిన మహోన్నతుడు మరొకడు లేడు అని అర్థం. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలశాలి అయి ఉన్నాడు. ఆయన నీ విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నిన్ను హీనపరుస్తున్నారో వారి ఎదుట నేను నా మహోన్నతమైనటువంటి నా శక్తిని నేను కనుపరుస్తాను. అవును ప్రియులారా, నీ దేవునికి నువ్వు అణగద్రొక్కబడడం ఇష్టం లేదు. నీ దేవునికి నువ్వు తక్కువ చేయబడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మహోన్నతుడు అవుతాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఊరక ఉండాలి. అంటే మౌనంగా ఉండాలి అని అర్థం కాదు. విశ్వాసంతో ఉండాలి, కలవరపడకూడదు, జడియకూడదు, బెదరకూడదు, అవిశ్వాసిగా మారకూడదు, దేవుడేమీ చేయలేడేమో అనుకుని మనుషుల మీద ఆధారపడకూడదు, మన సొంత బలం మీద ఆధారపడకూడదు, మన బాహువును మనం నమ్ముకోకూడదు. దేవుణ్ణే నమ్ముకోవాలి, దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసం ఉంచాలి. ఫరో మరియు అతని సైన్యము ఇశ్రాయేలు ప్రజలను తరిమేస్తా ఉంది. ఈ సమయంలో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఇటేమో అరణ్యం, ముందేమో సముద్రం, వెనకాలేమో ఆ రథముల చప్పుడు, గుర్రముల రంకెలు. ఇవన్నీ విన్నప్పుడు ఇంక వీళ్ళు కలవరపడడం ప్రారంభించారు, ఇంకా భయపడిపోవడం ప్రారంభించారు, ఇక సనగడం ప్రారంభించారు మోషే మీద. ఇశ్రాయేలీలు, మాకు సమాధులు లేవని తీసుకొచ్చావా? అసలు నీకు బుద్ధి ఉందా? ఎవరు తెమ్మన్నారు నిన్ను? ఎందుకు ఇలా మమ్మల్ని ఇంత అడకత్తెరలో పడ్డా పోక చక్కలా చేసావు? ఇప్పుడు మమ్మల్ని ఇరుకున పడేసావు. ఇప్పుడు ఎటు పరిగెత్తాలి? ఇటు పరిగెత్తాలా, అటు పరిగెత్తాలా, ముందుకు వెళ్ళాలా? ఏదో ఆ బానిసత్వంలో గడుపుతూ, దెబ్బలు తింటూ, మా బ్రతుకులు ఏదో నీరు గారిపోతున్నా కూడా బతికేస్తూ ఉన్నాం. అనవసరంగా తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని కత్తిపాలు చేస్తావా? మమ్మల్ని అందరినీ కూడా ఒకేసారి చంపబడ్డానికి ప్లాన్ చేసావా అంటూ మోషే మీద వారు సణుగుతున్నప్పుడు ప్రభు కూడా ఇదే మాట అంటాడు, నేడు నేను కలుగు చే రక్షణ మీరందరూ ఓరక నిల్చొని చూడండి అంటాడు. దేవుని యందు మనం విశ్వాసాన్ని కలిగి జీవించాలి. మన ప్రభు చేతకానివాడు కాదు. ఒకవేళ నీ ముందు ఈ రోజు ఒక ఎర్ర సముద్రం ఉందేమో, ఒకవేళ నీ శత్రువు నిన్ను తరుముతున్నాడేమో, ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా దిక్కుతోచని పరిస్థితి ఉందేమో, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఎటు కాకుండా ఉంది నా పరిస్థితి అనేటువంటి మాటలు చాలాసార్లు చాలా మందిని మనం వింటాం కదా. అయితే అలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు గొప్పవాడు, నేను నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాను, నేను ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాను, నీతితో యథార్థతతో నా జీవితాన్ని నడిపిస్తున్నాను, నాకు ఇవ్వబడింది కొంచెమైనా దానిలో నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నన్ను నిలబెడతాడు, నన్ను ఈ స్థితి నుండి ఆయన తప్పిస్తాడు, నా ఎదుటిన్న ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేస్తాడు. నమ్మగలరా? ఈ ఉదయకాల సమయంలో నిన్ను తరుముతున్న వాళ్ళు నిన్నేదో చేస్తారు అనుకుంటున్నావు కదా, నిన్ను తరుముతున్న వాళ్ళు నిన్ను పట్టుకుంటారు అనుకుంటున్నావు కదా, నిన్ను తరుముతున్న వాళ్ళు నీ మీద ఆధిపత్యాన్ని సంపాదించబోతున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే దేవుడు చేయబోతుంది ఏంటో తెలుసా? నిన్ను తరుముతున్న వారు నిన్ను పట్టుకోరు సరికదా, నీ మీద ఆధిపత్యం చేయలేరు సరికదా, వాళ్ళు నీ ముందు తెరవబడిన ఎర్ర సముద్రంలో మునిగిపోబోతున్నారు. అంటే నీకు కీడు చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీ ముందు తొలగిపోతాయి అని దాని అర్థం. దేవుడు పరిస్థితులు మార్చగలడు. నమ్ముతావా? ఊరకుండిడి నేనే దేవుడని తెలుసుకోండి అంటే అదే. ప్రభు గొప్పవాడని తెలుసుకో, ప్రభు శక్తిమంతుడని తెలుసుకో. కంగారు పడద్దు, భయపడద్దు, విశ్వాసంతో ముందు సాగిపో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితులకైనా మేము నీ గొప్పతనం వైపు చూసేవారంగా సహాయం చేయి. మేము జడవద్దు, బెదరద్దు, నేను వెనకడుగులు వేయొద్దు, సనగద్దు, నీ వైపు చూస్తూ నిన్ను విశ్వసిస్తూ మా జీవితంలో గొప్ప కార్యాలు అనుభవించడానికి సహాయం చేయి దేవా. మరి నీ కృపను మేము పొందుకుంటూ మా దేవుడు మా జీవితంలో ఈ గొప్ప కార్యం చేయగలడన్న విశ్వాసంతో దేవా అపవాదిని జయించే వారంగా సిద్ధపరచమని, గొప్ప కార్యాలు చూసేవారిగా కృప చూపమని ఈరోజు నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలో, వారి పనులలో, వారు చేయాలనుకుంటున్న ప్రతి కార్యములలో నీ సహాయం వారితో ఉండును గాక. వారి ప్రార్థనలకు జవాబులు దాయిచ్చే, వారి సమస్యలన్నిటికీ పరిష్కారం దాయిచ్చేమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.